ఏమైనా కొత్త విషయం చెప్పేది ఉందా? లేదు. ఈ ప్లేస్ మొత్తం సెర్చ్ చేశా, నాకేమీ కనిపించలేదు. అంతా బాగానే ఉంది. ఈ డంప్లింగ్స్ తినడమే ఇప్పుడు నా మిషన్. నాకు ఇవంటే చాలా ఇష్టం. వీటన్నిటిని ఇప్పుడే తినేస్తా. అరే, అందులో నుంచి ఒక కార్డ్ తీసుకోవచ్చుగా. ఎంతసేపు అని అలానే దిక్కులు చూస్తూ ఉంటావు? నాకు అర్థమైంది, నువ్వు నీ బ్యాగు గన్తో నన్ను చీట్ చేస్తున్నావు. అర్జెంట్గా ఈ విషయం గురించి లేడీ హొకాగే దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నా టైం వచ్చింది. అవును, ఒక హిడెన్ రైన్ విలేజ్కి చెందిన నింజా మన నింజాలకి ఈ పరిస్థితి తెప్పించాడు. షిజునే వాళ్ళ అటాప్సీ రిపోర్ట్ని అయితే తయారు చేస్తుంది. ఆ నింజా చాలా పవర్ఫుల్ అనుకుంటా. ఈ మిస్టరీని మాస్టర్ జిరాయా మాత్రమే సాల్వ్ చేయగలడు. ఇదంతా చూస్తుంటే ఒక రకమైన గెంజుట్సులా ఉంది. దీన్ని రిలీజ్ చేస్తా. మనం ఎంత చేసినా ఏ ఉపయోగం లేదు. పెయిన్ ఇతని మీద ఏదో జుట్సు ప్రయోగించాడు. అది నాకు అర్థమవుతుంది. ఈ బ్లాక్ రాడ్స్ అనేవి చాలా కొత్తగా ఉన్నాయి. వీటి గురించి నేను చాలా పరిశోధన చేయాలి. ఈ రాడ్స్ గురించి ఒక రిపోర్ట్ తయారు చేయాలి. ఎప్పుడైతే మాస్టర్ జిరాయా చనిపోయాడో అప్పుడు 6 పెయిన్స్ అందరూ కలిసి ఇలాంటి రాడ్స్తోనే మాస్టర్ జిరాయాని చంపారు. ఆ అకాట్సుకి మెంబర్స్ ఏం చేయగలరో మనం కలలో కూడా ఊహించలేం. వాళ్ళు చాలా డేంజర్ అనుకుంటా. నరుటో తొందరగా తిరిగి వస్తే బాగుంటుంది. చాలా బాగుంది నరుటో, నువ్వు చాలా బాగా నేర్చుకుంటున్నావు. కాస్త ఆ డ్రింక్ తాగు. నరుటో, నువ్వు ఇలాగే కష్టపడితే ఖచ్చితంగా నువ్వు సేజ్ జుట్సుని మాస్టర్ చేస్తావు. అంతేకాకుండా ఈ సేజ్ జుట్సు వాడడంలో కొంచెం రిస్క్ కూడా ఉంది. అదేంటంటే నువ్వు కదలకుండా ఉండాల్సి ఉంటుంది. ఆ టైంలో ఎనిమి నీ మీద దాడి చేయొచ్చు. అయితే నేను ఇన్ని రోజులు చేసిన ట్రైనింగ్ అంతా వేస్ట్. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఏం కాదు నరుటో, ఈ సేజ్ జుట్సు వల్ల ఏ రిస్క్ లేకుండా ఉండడానికి కొన్ని ట్రిక్స్ ఉన్నాయి. నువ్వేం భయపడకు, నీ ట్రైనింగ్ ఏం వేస్ట్ కాదు. అయితే సరే, మనమంతా ఇప్పుడు 2 టీమ్స్గా డివైడ్ అయ్యి వెళదాం పదండి అని పెయిన్ అంటాడు.